అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేటికి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి 30 రోజులు దాటిపోయినా, ఒక నెల దాటిపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, అక్కడక్కడ వాళ్ళు చేసిన 420 హామీలు ఏ ఒక్కటి కూడా ఇప్పటికి అమలు కాలేదని యావత్ తెలంగాణ ప్రజానికం దీనిని తప్పుపడుతున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు మాలాంటి జర్నలిస్టులు విమర్శిస్తే కాంగ్రెస్ను విపరీతంగా అభిమానించే చాలామంది కార్యకర్తలు మీకు ఆగట్లేదా, ఎందుకు ఆగమాగం అవుతున్నారు, కనీసం ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కావట్లేదు, ఎందుకు ఇలా కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారని చాలామంది మమ్మల్ని తిప్పికొట్టే ప్రయత్నంగా విమర్శిస్తున్నారు. పర్వాలేదు, కానీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన నైతిక బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి, డిసెంబర్ 9వ తారీఖు రోజు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ప్రతి సభలో ఆయన ప్రగల్భాలు పలికారు కాబట్టే, వీడియో ప్రూఫ్స్తో సహా మేము చూపిస్తాం కాబట్టే ఇంత ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. చాలామంది మరికొన్ని ప్రశ్నలు, బీఆర్ఎస్ హయాంలో ఇవన్నీ చేశారా, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కరెక్ట్ చేశారా, మరి వాళ్ళని ప్రశ్నించలేదు ఎందుకు 9.5 years నుంచి అని అడుగుతున్నారు. యాక్చువల్గా వాళ్ళని ప్రశ్నించినందుకే ప్రతి సామాన్యుడు ఆవేదన చెందే వాళ్ళను గద్దె దించారు, మిమ్మల్ని గద్దెను ఎక్కించారు. మళ్ళీ మీరు అదే తప్పు చేస్తానని వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తా అంటే మాలాంటి ప్రజల పక్షాన పోరాడే జర్నలిస్టులు తప్పకుండా దీన్ని ఖండిస్తాం, ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అయితే కొంతమంది మేధావులు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు అయిపోయినాయి, కావాలంటే చూసుకోరా అని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు 2 గ్యారెంటీలు అయినాయా? ఒక చిన్న వివరణ ఇస్తా, దయచేసి అందరూ పూర్తి వీడియో చూడండి. యాక్చువల్గా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల పేరు చెప్తా, ఫస్ట్ వినండి. 1 మహాలక్ష్మి, 2 రైతు భరోసా, 3 గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇండ్లు, 5 యువ వికాసం, 6 చేయుత. అయితే ఈ 6 గ్యారెంటీల్లో ఒక్కటంటే ఒకటి అమలు కాలేదని నేను ప్రూఫ్స్తో సహా చెప్తాను. ఒక్క గ్యారెంటీలో 3-4 స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి తీసుకున్నట్లయితే ప్రతి నెల మహిళలకు 2500, ప్రతి ఇంటికి 500కే గ్యాస్ కనెక్షన్. 3వది చిన్నగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ. ఎందుకంటే ఇది త్వరితగతన పెద్దగా ప్రభుత్వం పైన భారం పడదు కాబట్టి ఒక్క చిన్న అంటే 3వ అంశాన్ని అంటే 1/3 ఒక్క గ్యారంటీలో కేవలం 30% సమానమైన ఒక్క గ్యారంటీని అమలు చేసి గ్యారంటీ మొత్తం అమలు చేసిండ్రని వీరి నేతలు, వీరి కార్యకర్తలు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కార్డు మీ దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. 2వది రైతు భరోసా, ఆ ముచ్చటనే లేదు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తున్నారు, కానీ కేసీఆర్ మాదిరి కనీసం 5,000 ఇవ్వడానికే నెల రోజులు చేసిర్రు, చాలా జాప్యం చేసిర్రు. కేసీఆర్ అప్పుల వాళ్ళు చేసిండన్నారు, 5 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. మీరు ప్రచార సమయంలో అప్పు ఉందని చెప్పారు. అప్పు ఉందని చెప్పినప్పుడు 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతాయని మీరు ప్రామిస్ చేశారు ప్రజల దగ్గర. ఇవి మాత్రమే కాకుండా చాలామంది నిరుద్యోగ వృత్తి లాంటివి ఇంకా చాలా వరకు ఒక నేతకు తెలియకుండా ఒక నేత వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని తెలిసిన మీలాంటి మేధావులు ఇలాంటి హామీలు ఎలా ఇచ్చారనేదే మా జర్నలిస్టుల ప్రశ్న. ఇంకా గృహజ్యోతి 100 రోజులు అవుతాం, కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, డిసెంబర్ 9 తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, ఎవ్వరూ నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పారు. ఏది 100 రోజులు అవుతాం, కానీ ప్రూఫ్ చూపించాలా రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నట్టు. 4th ఇందిరమ్మ ఇల్లు, ఆ దిక్కే లేదు, ఆ ఊసే లేదు. 5th యువ వికాసం, అసలు ఆ ముచ్చటని లేనే లేదు. 5th చేయుత ఏంది, నెలవారీ పింఛను 4,000కు పెంపు, అది వదిలిపెట్టి లాస్ట్ది ఏంది రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ బీమాను పెంచుతున్నట్లు ప్రకటించారు. చాలామంది దద్దమ్మలకు తెలియని విషయం ఏంటంటే ఈ పెంపును ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని చేశారు. దాన్ని అప్పుడు ఏ ఛానల్ కూడా పెద్ద ఎక్స్పోజ్ చేయలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్కు కొన్ని ఒత్తాసు పలికే ఛానల్స్ మాత్రం రేవంత్ రెడ్డి 5 నుంచి 10 లక్షలు చేసేవరకు దాన్ని ఓ పెద్ద బ్రహ్మాస్త్రం లాగా చూపిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఉపయోగం ఉంటుందండి? ప్రతిరోజు ప్రతి 10,000లో ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. అదే 4,000కు పెన్షన్ పెంపు చేసి ఉంటే ఎంతమందికి ఉపయోగపడుతుండే? ప్రతి ఇంటిలో 2 ఇస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉంటే 8,000 చొప్పున ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రజల సాక్షిగా ప్రచార సమయంలో చెప్పారు. ఇది మేము అడుగుతుంటే మీకు ఆగట్లేదని మమ్మల్ని తిరిగి విమర్శిస్తే మేము ఏం చేయాలి బ్రదర్? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ గ్యారెంటీ కార్డు తీసుకోండి. యువతలకు ఎలక్ట్రిక్ బైక్ అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. బట్టి విక్రమార్క నేను నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తానని చెప్పాను,
మేము ఎప్పుడు చెప్పామని మళ్ళీ చెప్తున్నారు. దయచేసి మీకు కావాల్సినంత టైం తీసుకొని ప్రజల తరపున మాట్లాడే ప్రయత్నం చేయండి, ప్రజల గురించి కొట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ప్రజల పక్షాన మాట్లాడకుంటే మిమ్మల్ని గట్టిగా ఎండగడతామని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదేవిధంగా ప్రజల పక్షాన ప్రతి జర్నలిస్ట్ కూడా ఉంటాడని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసానికి మా ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.